కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ధనికులకు అనుకూలంగా ఉందని, పేదలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు లాభం చేకూర్చే విధంగా లేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు లంక రాఘవులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ధనికులకు కార్పొరేట్లకు కోట్లాది రూపాయలు తరలిస్తూ రాయితీలిస్తూ లబ్ధి చేకూర్చే విధంగా నరేంద్ర మోడీ సర్కార్ ఒత్తాసు పలుకుతుందని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు వ్యవసాయ కూలీలకు ఊరట కలిగిస్తుందనుకుంటే ఈ బడ్జెట్ తీవ్ర నిరాశనే మిగిల్చిందన్నారు. కార్పొరేటర్లకు రెడ్ కార్పెట్ పరిచే విధంగా ఈ బడ్జెట్ రూపకల్పన చేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెంటనే రైతులను వ్యవసాయ కూలీలను ఆదుకునే విధంగా ఉపాధి హామీకి కేంద్రం నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2024-25 కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారో అది ధనికులకు ఉపయోగపడేటువంటి బడ్జెట్ అని చెప్పి, వ్యవసాయ కూలీలకు పేదలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ అని చెప్పి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సరిగ్గా పేదలకు దేశానికి అభివృద్ధికరమైనటువంటి ఉపయోగపడే వాటికేమో తక్కువ కేటాయిస్తున్నారు. అదే కోటీశ్వర్లకు కార్పొరేట్ సంస్థలకు అనేక రాయితీలు కోట్ల రాయితీలు ఇస్తూ వాళ్లకు ఆ రకంగా ఏంటంటే పన్నులను రాయితీలు ఇస్తున్నారు. బ్యాంకు రుణాలు ఏవైతే ఎగ్గొడితే వాళ్లకు ఫ్రీగా ఏమనలేని పరిస్థితి అనేటువంటిది ఉన్నది. ఈ రకంగా ధనికులకు కార్పొరేట్ శక్తులకు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఆ రకంగా వత్తాసు పలుకుతుంది. ఇప్పటికైనా ఆలోచించాలా. ఈ కేంద్ర బడ్జెట్లో అందరూ ఎక్స్పెక్ట్ చేసిండ్రు, ఎన్నికలు వస్తున్నాయి, మరి పేదలకు మధ్యతరగతి ఉద్యోగస్తులకు ఊరటగా ఉంటుంది అనుకున్నాం, కానీ వ్యవసాయ కూలీలకు లేదు, పేదలకు కూడా ఉపయోగపడేటువంటి బడ్జెట్ కాదని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నాం అని చెప్పలేదు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమైన కేంద్ర బడ్జెట్ ను